లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కల్కి 2898 ఏడీతో జూన్లో రాబోతున్న ప్రభాస్, ఆ సినిమా తర్వాత సెట్స్ మీద ఉన్న మారుతి డైరెక్షన్లో వస్తున్న రాజా సాబ్ను పూర్తి చేసే ప్లానింగ్లో ఉన్నాడు. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2, సందీప్ వంగ డైరెక్షన్లో స్పిరిట్, ఈ రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. సలార్ 2కి ముందు డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో సినిమాను మొదలుపెట్టి ఆ సినిమా మొదటి పార్ట్ పూర్తి చేశాక సలార్ 2 శౌరంగ పర్వం చేయాలని చూస్తున్నాడంట. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్సల్గా సలార్ 2 తారక్ సినిమా ఉండబోతుందని టాక్. ఇక సందీప్ వంగతో ప్రభాస్ చేయబోయే సినిమా కూడా భారీ ప్లానింగ్తోనే వస్తున్నారు. యానిమల్తో బాలీవుడ్ను షేక్ చేసిన సందీప్ వంగ ప్రభాస్తో చేసే సినిమాతో పాన్ వరల్డ్ టార్గెట్గా పెట్టుకున్నాడని తెలుస్తుంది. అందుకే స్పిరిట్పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడంట. అంతేకాదు, ప్రభాస్ స్పిరిట్లో ఒక ఇంపార్టెంట్ రోల్లో అర్జున్ రెడ్డి, అదే విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అంటున్నారు. ప్రభాస్ సినిమాలో మరో హీరో అవసరమా? సోలోగానే ప్రభాస్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తాడని అనుకోవచ్చు. కేవలం సినిమాలో ఒక సర్ప్రైజింగ్ రోల్, అది సినిమాకు కూడా హైలైట్ అవుతుందని విజయ్తో చేయించాలని అనుకుంటున్నాడంట సందీప్ వంగ. విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఆ సినిమానే విజయ్కు బ్రాండ్ ఏర్పడేలా చేసింది. అలాంటి సందీప్ వంగ ప్రభాస్తో చేస్తున్న సినిమాలో ఒక రోల్ ఇస్తే విజయ్ కాదనే ఛాన్స్ లేదు. విజయ్ కూడా ఓ పక్క సోలో సినిమాలు చేస్తూనే క్రేజీ కాంబినేషన్లో సెట్ చేసే ప్లానింగ్లో ఉన్నాడు. ఫ్యామిలీ స్టార్తో అంచనాలు అందుకోలేని విజయ్ దేవరకొండ రాబోయే 3 సినిమాలతో పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడంట. మరి వీటితో పాటుగా స్పిరిట్లో కూడా విజయ్ దేవరకొండ ఉంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ స్పిరిట్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో రివెంజ్ స్టోరీగా ఉంటుందని తెలుస్తుంది. సందీప్ వంగ మార్క్ హీరో క్యారెక్టరైజేషన్తో ప్రభాస్ మెంటల్ ఎక్కించడం పక్కా అంటున్నారు ఆడియన్స్.